శనార్థి నేటి మాట తీసుకుందాం. బీసీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కసి తీర్చుకునే అవకాశం రాని వచ్చింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే సమయం ఆసన్నమైంది. పార్టీలను చూసి ఓటేయడం కాదు, మన అభ్యర్థినే కదా చూసి గెలిపించుకోవాలి. ఓట్లు మనవే, సీట్లు మనవే అనే నినాదం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సాటింపులా వినబడాలి. అగ్రవర్ణ పోటీదారులకు గుండెల్లో వణుకు పుట్టాలి. దొరల పెత్తందారుల తోకలు ముడవాలి. బీసీలంతా ఒక్కటయ్యారనే భయం నశాలానికి ఎక్కాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలి. సర్పంచ్ ఎన్నికల నుండే బోనీ కొట్టాలి. 2-3 పోటీదారుల్లో బీసీలుంటే మంచి వ్యక్తిని మద్దతు ఇవ్వండి. ఊళ్ళో ఉండే దొరలు, భూస్వాములు కొంతమంది బీసీలను మచ్చిక చేసుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తామని డమ్మీ అభ్యర్థులు బరిలోకి దింపి ఓట్లు చీల్చే కుట్రలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా బలమైన బీసీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు, అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు నిజంగా కొంతమంది బీసీలకు, అమాయకమైన బీసీలను ఖర్చు పెట్టించి వాళ్ళ బీసీల ఓట్లు చీల్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఊళ్ళల్లో. ఈ కుట్రను పసిగట్టండి, అగ్రకులాల కుట్రను పసిగట్టండి. మన ఓట్లు చీల్చాలి. ఎందుకంటే మెజార్టీ పీపుల్ అయిన బీసీలు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా గ్రామ పంచాయతీలలో ఆ ఓట్లు చీల్చేందుకు జనరల్ స్థానాలలో వీళ్ళని బీసీలను ఉసగొలుపుతూ ఉంటారు. అరే నువ్వైతే మంచిగా ఉంటుందిరా, నువ్వైతే గెలుస్తూ ఉంటుందిరా. పాపం వానికి ఏం తెలియదు, గ్రామ పంచాయతీలు ఎన్ని నిధులు వస్తాయి తెలియదు, ఏం కథ తెలియదు. వాడు వచ్చి అనగానే కష్టమా మొత్తం నాకేముంది, నేను నిలబడతా, నేనే గెలుస్తా, నేనే మంచిగా అనుకుంటాడు. కాకపోతే ఓట్లు నిలిచడానికే ఒక బాణంలు ఎక్కువ వాడుకుంటారని తెలియదు. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.